హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు కొన్ని సినిమా లొకేషన్స్ అంటే సినిమా షూటింగ్స్ జరిగే లొకేషన్స్ ఎక్కడ జరిగాయి ఏంటి దాని తాలూకా పూర్తి ఇమేజెస్తో సహా, అంటే ఆ క్లిప్పింగ్ ఎక్కడ జరిగింది, ఏ లొకేషన్లో జరిగింది, అదంతా కూడా మీకు ఈరోజు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ లొకేషన్స్ చూపించే ముందు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈరోజు స్పెషల్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఈరోజు. కాబట్టి అన్న మెగాస్టార్ చిరంజీవి గారికి ఒకసారి హ్యాపీ బర్త్డే విషెస్ మనందరం చెప్దాం. ఓకే, హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రభావితం చేస్తారంటే ఎవరినైనా సరే అన్ని విషయాల్లో, అంటే సినీ ఫీల్డ్లో కానీ, లేదా ఏదైనా ఒక ప్రొఫెషన్ ఇంకొకటి ఏదైనా సరే వృత్తిపరంగా కానీ, లేదా పాలిటిక్స్ పరంగా కానీ, దేనిలోనైనా సరే ఆయన యాక్చువల్ చెప్పండి చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఎన్నో కష్టాలని, ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూ వాటిలన్నింటినీ అధిగమించి ఆయన ఎలా ముందుకు వెళ్ళాలి అని ప్రతి మనిషికి కూడా ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అనమాట. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టైలే వేరు, ఆయన మాటలు కానీ, ఆయన చిరునవ్వు, ఆ చిరునవ్వులో కూడా ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది అనమాట. ఆ చిరునవ్వు వల్ల మనం ఏ సమస్య ఉన్నా సరే దాన్ని ఓవర్కమ్ చేసుకొని ఎట్లా ముందుకు రావాలి, ఎలా మనం సక్సెస్ అవ్వాలి అనేది తెలుసుకోవాలంటే మెయిన్ మొదట ప్రధానంగా తెలుసుకోవాల్సింది భగవంతుడు లాంటి మనిషి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు. నమస్తే అన్న, పవన్ అన్న, మీ యొక్క స్ఫూర్తితో నేను ముందుకు వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి. మనం ఇప్పుడైతే నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏ షూటింగ్స్ జరిగాయి, వాటి లొకేషన్స్ ఏంటి, వాటి యొక్క కథ ఏంటి, కమ్మమిషి ఏంటి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మనందరం ఇప్పుడు ఆ లొకేషన్స్ ఎక్కడ జరిగాయి ఏంటి అవన్నీ కూడా, సినిమా షూటింగ్స్ ఎక్కడ జరిగాయి అవన్నీ లొకేషన్స్ మనం చూపించాలనుకున్నాం కదా. అయితే నా బ్యాక్ సైడ్, నా బ్యాక్గ్రౌండ్ అన్ని కూడా చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ పాపం పాడుపడిపోయే పరిస్థితిలో అయిపోయాయి అనమాట. ఇదంతా డెవలప్ చేయాల్సిన విషయం యాక్చువల్గా. గవర్నమెంట్ అప్పుడైతే చేద్దాం అనుకుంది, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఇవన్నీ కూడా చేయలేకపోయింది. ఇప్పుడు మనం ఇవన్నిటికీ కూడా ఒక వాచ్మెన్ గా ఒక ఆయన పనిచేస్తున్నారు, పెద్ద ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఓకేనా, ఎన్ని సినిమాలు జరిగాయి ఏంటి దాని తాలూకు విషయాలన్నీ కూడా ఆయన మాటల ద్వారా. ఓకేనా తాతయ్య? నమస్తే అండి. నమస్తే. ఏం పేరండి మీ పేరు? కృష్ణ గారు. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇది ఈ తాటిపూడి లొకేషన్స్ లో ఎన్ని షూటింగ్లు జరిగి ఉంటాయి మీకు తెలిసిన ఐడియాలో? అంటే అప్పుడు పూర్వం తీసినవి అనుభవం తీశాడు జీవితం, మరి చరిత్ర కమలాసన్ గారు తీశాడు. ఓకే, చట్టంతో పోరాటం ఒకటి తీశాడు. ఎవరిదండి? చిరంజీవి గారు. ఆఖరి పోరాటం ఏమి? ఆఖరి పోరాటం నాగార్జున కాదు, వాడు తీశాడు. ఓకే, ఆఖరి పోరాటం. ఓకే, బొబ్బిలి సింహం బాలకృష్ణ గారు. మరి మొన్న ఏదో దెయ్యాల సినిమా ఇక్కడ తీశాడు. దెయ్యాల సినిమా తీశారు. ఓకే ఓకే, రైట్. అలాగే దృశ్యం కూడా తీసినట్టున్నారు, ఆ పోలీస్ స్టేషన్ అవుట్ పోస్ట్ అది కూడా తీశారు కదా. ఇలా మామూలుగా ఇవన్నీ తీశారు, ఈ లొకేషన్ తీశారు. ఓకే, వెంకటేష్ గారు. రైట్. ఇంకా ఇంకేమైనా ఐడియా ఉందా నీకు? మరి ఇంకే ఐడియా అదే తీశారు. ఓకే, ఇక్కడ ఎప్పటి నుంచి మీరు చేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? ఓకే. ఏ లొకేషన్స్ అన్ని కూడా యాక్చువల్ చెప్పండి చాలా బాగుంటాయి కదా ఇక్కడ తాటిపూడి లొకేషన్, చాలా బాగుంటాయి. ఓకేనా? కాబట్టి ఏంటంటే దీన్ని డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందని మీ ఆశ. అంటారు. అవును, మరి ఇంకా ఎప్పుడు అవుతుంది అనేది తెలీదు. ఓకే తాతయ్య గారు, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. అట్లీస్ట్ టిఫిన్ చేయండి. ఓకే తాతయ్య గారు, లైక్ చేయండి, చెప్పండి ఇలాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సోలో మూవీ, ప్రకాష్ రాజ్ గారు, నారా రోహిత్ ఒక సీన్లో ఈ రోడ్లోంచి వెహికల్ మీద వస్తారు. ఇక్కడ వెహికల్ అవుతుంది, వెహికల్ అయిన తర్వాత వెహికల్ డోర్ తీసుకొని ప్రకాష్ రాజ్ గారు బయటకు వస్తారు. వచ్చి రోహిత్ ఎవరైతే హీరో ఉన్నారో అతనికి వార్నింగ్ ఇవ్వడానికి, అతనికి మోటివేట్ చేయడానికి
ఇక్కడికి వస్తారన్నమాట తన కూతురు విషయంలోని తను ప్రేమించొద్దు పెళ్లి చేసుకోవద్దు అనే విషయాన్ని చెప్పడానికి. ఆ సీన్ లో ఇక్కడ ఫస్ట్ వచ్చి వెహికల్ ఇక్కడ అవుతుంది, ఆ వెహికల్ నుంచి ఇద్దరు కూడా బయటకు వస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ మీకు అన్ని ఫ్రేమ్ లో చూపిస్తాను. ఇదే ఫ్రేమ్ లో మీరు చూడండి, నా బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ వే ఏదైతే ఉందో ఆ వేలోంచి ప్రకాష్ రాజ్ గారు, నారా రోహిత్ ఇక్కడికి వచ్చిన వెంటనే యాక్చువల్గా దిగిన తర్వాత తనకి మోటివేట్ చేసి చెప్తాడనమాట. తన కూతురు గురించి అన్ని కూడా వార్నింగ్ ఇచ్చేలాగా చెప్తాడనమాట. అగ్రెసివ్ గా చెప్తాడు కదా, ఆ లొకేషన్ ఇక్కడే షూట్ చేశారు. అది మీకోసం ఈ ఫ్రేమ్ లో. ప్రకాష్ రాజ్ గారు, నారా రోహిత్ గారి మధ్యన ఈ రకమైనటువంటి డీల్ అయిపోయిన తర్వాత రోహిత్ గారు నడుచుకుంటూ ఆయన ముందుకు వెళ్ళిపోతుంటారు అన్నమాట. ఇక్కడ బొబ్బుల సింహం సినిమాలో, నందమూరి బాలకృష్ణ గారి బొబ్బుల సింహం సినిమాలో కోట శ్రీనివాసరావు క్లైమాక్స్ లో బాలకృష్ణకి యాంటీగా యాక్ట్ చేస్తారన్నమాట. ఈ మెట్ల పై నుంచి వచ్చి ఇక్కడికి వెళ్ళిన తర్వాత బాలకృష్ణ గారు అతన్ని పట్టుకొని శుభ్రంగా కొట్టి ఫైట్ చేసి తన్ని కింద నుంచి బయటికి ఇసేస్తారన్నమాట. ఓకే, ఇది మీకోసం ఫ్రేమ్ లో. నందమూరి బాలకృష్ణ గారి బొబ్బిలి సింహం సినిమాలో క్లైమాక్స్ సీన్ లో బాలకృష్ణ గారు కోట శ్రీనివాస గారిని కొడతారు. ఇక్కడ ఇదే ఫ్రేమ్ లో బ్యాక్ సైడ్ అంతా చూడండి. ఈ లొకేషన్ లో ఈ కొట్టిన తర్వాత అతన్ని కొట్టేసిన తర్వాత ఈ పై నుంచి కిందకి ఇసిరేస్తారన్నమాట. అతని బాంబు కట్టేసి ఉంటది, అది బ్లాస్ట్ అవుతుంది అన్నమాట. కిందకి ఇసినప్పుడు బ్లాస్ట్ అవుతుంది అన్నమాట. అది మీకోసం ఫ్రేమ్ లో. బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు రోజా నటించిన బొబ్బిలి సింహం సినిమాలో గుడివాడ రాయుడు ఉంటారు చూసారా విలను, ఆవిడ ఇలా కత్తి పట్టుకొని రోజా గారిని పొడవడానికి వచ్చే సీను. ఇక్కడ రోజా గారు, ఇక్కడ మీనా గారు ఇక్కడ ఇదే ప్లేస్ లో కూర్చుంటారు అనమాట. ఇది మీకోసం ఫ్రేమ్ లో. నటసింహ నందమూరి బాలకృష్ణ గారు అలాగే రోజా గారు నటించిన బొబ్బిలి సింహం ఫ్రేమ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్, రోజా గారు చనిపోతున్నప్పుడు ఈ సిచ్యువేషన్ లో రోజా మీకోసం ఫ్రేమ్ లో. బనే బనే మగాడివోయ్ బంగారు నా స్వామివో, నీ మగసిరి గులాములే ఇవాళ నిదానలో. చూసారా, ఇదే సాంగ్ మరో చరిత్రలో కమలాసను సరిత ఈ డ్యామ్ లోంచి కల్వర్ట్ లోంచి వచ్చిన వాటర్ బ్యాక్గ్రౌండ్ చూడండి, వాటర్ సేమ్ కల్వర్ట్ సేమ్ ఫ్రేమ్ లో ఈ సాంగ్ మీకోసం. ఆ క్లిప్పింగ్ కూడా ఇస్తాను చూడండి. ఇదే సేమ్ సీటింగ్ పొజిషన్ లోనే కమలాసన్ మరో చరిత్రలో కూర్చుంటారు. అదే ఫ్రేమ్ మీకు రియల్ గా ఆయన వేసిన ఇమేజ్ ని మీకు ముందుకు నేను మళ్ళీ డిస్ప్లేలో ఇస్తాను చూడండి. సేమ్ స్టెప్స్, సేమ్ బ్యాక్ లొకేషన్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ గా మీ గురించి. ఇలాగా కమలాసన్ బుల్లెట్ పైన ఎలా వస్తూ కాలు ఎలా పెట్టుకుంటూ ఇదే రోడ్డు పైన తను సాంగ్ పాడుకుంటూ మరో చరిత్ర సినిమాలో భలే భలే మగాడిపోయి ఆ సాంగ్ పాడుకుంటూ బుల్లెట్ పైన ఎలా వస్తుంటాడు చూడండి ఫ్రేమ్ లో. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అంతా కూడా ఇదంతా కూడా చూడండి. దాన్ని బ్యాక్ని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకొని కమలాసన్ గారు సరిత సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. అది మీకు ఈ ఫ్రేమ్లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను కూర్చున్న ఫ్రేమ్ ఉంది కదా ఆ లొకేషన్, దానిలో కమలాసన్ గారు ఎలా కూర్చుంటారో సేమ్ అలాగే నేను కూర్చున్నాను. భలే భలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్, నీ మగసిరి గులాములే ఇయ్యాలని దానలో. కమలాసన్ సరిత ఇక్కడ ఆ సాంగ్ షూట్ చేశారు మరో చరిత్ర. ఎక్స్ట్రాడినరీ అండి. అది తాటిపూడి రిజర్వాయర్, తాటిపూడి యొక్క ఆ డ్యామ్ యొక్క ఆ లొకేషన్ యొక్క టాలెంట్, గొప్పతనం.